తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చి రెండున్నర సంవత్సరాలైంది. మరి ఇప్పటిదాకా రైతు భరోసా కేసీఆర్ గతంలో ఎకరానికి 12,000 రూపాయలు 10,000 రూపాయలు సంవత్సరానికి వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏం సరిపోతుంది, ఎకరానికి మేము 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి ఎవరు అడగకుండా ఎవరు దరఖాస్తు పెట్టకుండా హామీ ఇచ్చి మరి అధికారంలో వచ్చినాక ఇప్పుడు 2.5 సంవత్సరంలో ఇప్పటిదాకా 2 సార్ల రైతు భరోసా వేసి 3 సార్ల ఎగగొట్టిండు. మరి ఇప్పుడు రబ్బీ పంట కూడా ఇవాళ గోధుమ పంట కూడా ఇగో వెళ్ళింది రబ్బీ పంటకు అని రైతు భరోసా వేయలే. గతంలో కూడా 2 సార్ల రైతు భరోసా ఇట్లానే మోసం చేసిండు. మరి ఇప్పుడు కూడా 3 సార్ల రైతు భరోసా వేయలేదు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో ప్రతిసారి సమయానికి ప్రతి డిసెంబర్ లో రబీ పంటకు, ప్రతి జూన్ లో ఖరీఫ్ పంటది 2 సార్ల ఖచ్చితంగా రైతు భరోసా వేసేవాడు. మరి ఇప్పుడు కేసీఆర్ పోయినాక ఈ 2.5 సంవత్సరంలో 2 సార్ల రైతు భరోసా వేసిండు. మరి 3 సార్లు వేయలేదు. మరి ఇప్పుడు రబీ పంట కూడా గోధుమ పంట వెళ్ళింది. కాబట్టి రైతు బాంధవునికి రైతు భరోసా రైతులకు వేయలేదు. కాబట్టి కేసీఆర్ గారి మళ్లీ రావాలి, సారే కావాలి, కారే రావాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామంలో రైతులందరం కలిసి ఇట్లా రైతుకు అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులందరం కలిసి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గోధుమతో కేసీఆర్ గారికి గోధుమాభిషేకం చేయడం జరుగుతున్నది. జై తెలంగాణ. సారే రావాలి, సారే రావాలి. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. రైతు భరోసా వెంటనే రైతు ఖాతాలో, రైతు భరోసా వెంటనే రైతు ఖాతాలో, రైతు భరోసా వెంటనే రైతు ఖాతాలో. జై తెలంగాణ, జై తెలంగాణ.